ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నిర్గమకాండము 33 అధ్యాయం 19వ వచనం, ఆయన మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మంచితనము మనకు చూపిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడికి మంచితనం చూపిస్తున్నంటే చెడుతనం ఉందా అని మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు, దేవుడు మనం ఎప్పుడైతే మనుషులైన మనము చెడ్డ పని చేస్తామో దేవుడికి కోపం అనేది వస్తుందండి. అంటే నా బిడ్డ నా మాట వినకుండా ఇతను తప్పు చేస్తున్నాడని దేవుడికి కోపం అనేది వస్తుంది. కాబట్టి దేవుడు ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమనే మనకు చూపిస్తూ ఉన్నాడు. మనము దేవుడిని ప్రేమించకుండా మనం ఈ లోకంలో కంటికి పడే వాటిని దేనైతే ప్రేమిస్తామో మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. మన ఆలోచన విధానం ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, నోవాహు గారి కాలంలో చూసుకున్నప్పుడు, అప్పుడు ఉండేటువంటి మనుషులు బలాత్కారంతో అక్కడ ఉండేటువంటి మనుషులందరూ పట్టబడిపోయి ఉన్నారండి. నోవాహు గారి ద్వారా దాదాపు 120 సంవత్సరాలతో దేవుడు వాక్యం వాళ్ళకి చెప్పాడు. నోవాహు గారు ఆ పడవ కట్టించేటప్పుడల్లా వాళ్ళకి చెప్పారు. వాళ్ళు నవ్వుకున్నారు, దూషిస్తున్నారు. ఇతనేంది పైనుంచి వర్షం పడడం ఏంది, ఈ లోకము మునిగిపోవడం ఏందని అప్పుడున్నటువంటి మనుషులు అనుకుంటున్నారు. అప్పుడు నోవాహు గారి కాలం దాకా వర్షం అనేది లేదండి. మన భూమిలో నుంచే మనకు ఆవిరిలాగా నీళ్లు పుట్టేటువంటి. అయితే నోవాహు గారు చెప్తే అప్పుడు వర్షం వాళ్ళకి తెలియదు. కాబట్టి వర్షం రావడం ఏంది, పైనుంచి నీళ్లు రావడం ఏంది, ఈ లోకాన్ని ముంచి వేయడం ఏందని నోవాహు గారు చెప్పిన దేవుడి దగ్గరికి రమ్మన్నా ఎవడు రాలేదండి. కాబట్టి అక్కడ సమాధి అయిపోయారు. అబ్రహాం గారి పరిస్థితులు, అబ్రహాం గారి కాలంలో చూసుకున్నప్పుడు, లోతు గారు సొదొమ గొమొరలో ఉన్నప్పుడు కూడా ఆ సొదొమ గొమొర కూడా పాపంతో నిండిపోయింది. నోవాహు గారి కాలంలో అయితే నీళ్లతో కడిగి వేశాడు. అదేవిధంగా అబ్రహాం గారి కాలంలో అయితే సొదొమ గొమొరని అగ్నితో కాల్చి వేశాడండి. కాబట్టి దేవుడికి మనము చేసే క్రియలను బట్టి దేవుడి స్వభావం ఉంటుంది. మనం మంచి కార్యాలు చేస్తే, మనం ఆయన బిడ్డలుగా జీవిస్తే, మనం ఈ లోకంలో ఏది విత్తితే అది కోస్తాం. కాబట్టి మనం మంచిగా జీవిస్తే దేవుడు ఆయన మంచితనం కనపరుచుకుంటాడు. మనం ఎప్పుడైతే దేవుడికి ఆయనకు లోబడకుండా, మనం అంత గొప్ప దేవుడిని మనం సేవించకుండా, మనం ఆయన పూజించకుండా, మనం ఆయన చెడ్డ పేరు తెచ్చినా, లేదా దేవుడు అని చెప్పి కొంతమంది సేవకులు డబ్బులు వసూలు చేస్తుంటారండి. అలాంటి మోసాలు జరిగిన దేవుడు రోషం కలిగిన దేవుడు. దేవుడికి భలే కోపం అండి. మనము ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆ నిమిషం మాత్రం కోపంలోనే ఈ లోకాన్ని కూడా దహించి వేయగల సముద్రుడిని. అయితే ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ఎప్పుడైతే ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉంటుందో దేవుడు మనల్ని ఒక పొజిషన్లో పెట్టారని దేవుడు ఆశపడుతున్నారండి. ఆ పొజిషన్ ఎలా ఉంటుందంటే, మనము ఈ లోకంలో మనం అనుకుంటాం మనం ఇంతలో ఉంటే చాలని అనుకుంటాం. మన ఆలోచన అంతవరకే ఉంటుంది. అయితే దేవుడు బిడ్డలు కాబట్టి దేవుడు ఆలోచన చాలా గొప్పగా ఉంటుందండి. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత ఎదుగుతున్నా అంత ఒదిగేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు మనకి శ్రమలు కొన్నిసార్లు మనకు వస్తాయి. యోబు గారి జీవితంలోనే చూసుకోవచ్చు, శ్రమలు వచ్చాయి. అదేవిధంగా దానియేలు గారి జీవితంలో చూసుకున్నప్పుడు సింహం బోన్లో వేస్తే శ్రమలు వచ్చాయి. షడ్రకు మేషకు అబేద్నెగో వారి జీవితంలో చూసుకున్నప్పుడు శ్రమలు వచ్చాయి. అయినా కూడా అపోస్తలుడైన పౌలు గారిలో చూసుకున్నప్పుడు కూడా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆయనకు కూడా శ్రమ ఉంది. అయినా కూడా దేవుడిని ఎవరు విడిచిపెట్టలేదండి. దేవుడి పాదాలు శ్రమ ఎంత మనకి ఎక్కువగా మిక్కిలుగా ఉంటుందో, మనము దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాను, మనల్ని గొప్ప చేయాలని యేసయ్య చాలా ఆశపడుతున్నాడు. మనం కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడు చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ మనల్ని పరిశుద్ధపరచాలని ఆయన ఈ లోకానికి ఆయనే స్వయంగా వచ్చి ఆయన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆయన గాయాలు మన భౌతికమైన శరీరానికి స్వస్థపరుస్తుంది.
దేవుడు అవునంటే అవును, కాదంటే కాదండి. మనం ఈ లోకంలో దేవుని వాక్యాన్ని వెంబడించాలి, మనుషుల్ని కాదు. ఈ లోకంలో అధికారులు కాదు, మనుషులు మనకి ఎంతవరకు మంచిగా ఉంటారు, మనము ఈ లోకంలో మన ముందు మంచిగా మాట్లాడతారు, అయితే మనం ఇటు తిరగంగానే మన ఈపు కింద మన గురించి గుసగుస మాట్లాడుకొని ఇతను ఎలా కూలిపోవాలా, ఇతను ఎలా పడిపోవాలా, ఇతను ఆశ్రదింపబడకూడదని మనుషుల ఆలోచనలు చెడ్డగానే ఉంటాయండి. అయితే దేవుడు అలా కాదు, మనం మంచిగా ఉంటే దేవుడు ఆయన మంచితనం చూపిస్తాడు. మనం ఎప్పుడైతే గర్వంగా ఉంటామో, మనం ఏదైతే తప్పు చేస్తామో తప్పుకి తగిన జీతం కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యానికి లోబడి ఆయన మాట వినినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ సహాయం చేయండి అయ్యా. మీ మంచితనము మా ఎదుట కుమ్మరిస్తానన్న దేవ స్తోత్రం అయ్యా. మీరు మంచి దేవుడయ్యా, మీరు శక్తిమంతుడయ్యా. మీ మంచితనం మాకు ఇస్తున్న దేవా స్తోత్రం అయ్యా. అయితే మీ మంచితనాన్ని అనుసుగా తీసుకొని మేము పాపాలు చేయకూడదు అంటే ఎలా ఉంటుందంటే, నా దేవుడు ఎంతైనా క్షమిస్తాడు, నేను పాపాలు చేసుకుంటా పోతానని ఈరోజు ఒక పాపము రేపు ఒక పాపం చేసి అయ్యా అని మళ్ళీ చర్చిలోకి వచ్చి సాష్టాంగపడి అయ్యా నన్ను క్షమించండి అని మళ్ళా ఆ మందిరం నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, ఇలాంటి మనసు ఇలాంటి స్విచ్ అవుతుంటే వేసే మా జీవితాలు చాలా బాధలోకి వెళ్తాయి. మేము ఈ లోకంలో ఏది విత్తితే అది కోస్తాం, ప్రతి ఒక్కటి మీరు రికార్డ్ చేస్తూ ఉన్నారు. మంచిదైనా చెడ్డదైనా మీ దగ్గర జీతం ఉంది, చెడ్డదానికి మరణమేనయ్య జీతం. ఈ లోకంలో చనిపోతారు, ఈ లోకంలో మరణం సంగతి కాదు, కానీ రెండో మరణంలో అంటే నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్లకుండా ఉండాలంటే మేము మా మంచి దేవుని సేవించాలి. మీరు మీ కృపనిస్తున్నారయ్యా. మనుషులైన మేము ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఎంత పాపంలో ఉన్నా కూడా మమ్మల్ని రక్షిస్తున్న దేవ, దీవిస్తున్న దేవ, ఆశీర్వదిస్తున్న దేవ, మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సాతాన్ అయితే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని సాతాన్ చూస్తుంది. అది ఉండేటువంటి ప్రదేశమైన నరకంలోకి తీసుకొని వెళ్ళాలని సాతాన్ చూస్తుంది. అయితే సాతాన్ పైన, దాని అనుచరుల పైన మేము జయం పొందుకుంటే మంచి మనసును దయచేయండి అయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, ఈ లోకంలో మాకు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మేము కుళ్ళిపోతాం, కుషించిపోతాం. మీరిచ్చే శాంతి ఈ లోకం ఇవ్వటం లేదే. మీరిచ్చే శాంతి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మీ శాంతి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకసారి సహాయం చేయమని సాతాను శోధన ప్రత్యేక పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రత్యేక పెట్టిన పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా కాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.